పూలు పెట్టుకుంటే అపచారం. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుండే తిరుమలలో నిత్యం విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. వివిధ అలంకారాల్లో భక్త కోటికి దర్శనమిస్తారు స్వామివారు. సాధారణంగా శివుడిని అభిషేక ప్రియుడని, విష్ణువుని అలంకార ప్రియుడని పిలుస్తారు. ఇందుకు నిదర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి. పురాణాల ప్రకారం శ్రీరంగం భోగ మండపం, కంచి త్యాగ మండపం, తిరుమల పుష్ప మండపం అని చెప్తారు. పుష్ప మండపం పేరుకు తగ్గట్టే శ్రీవారు పుష్పాలంకరణ ప్రియుడు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ కోసం నిత్యం టన్నుల కొద్దీ పూలను వినియోగిస్తూ ఉంటారు. కొండపై దర్శనానికి వెళ్లే భక్తులు మాత్రం తలలో పూలు పెట్టుకోకూడదని చెప్తారు. పూలు పెట్టుకున్న వారిని దర్శనానికి కూడా అనుమతించరు. తిరుమలలో పూసే ప్రతి పువ్వు స్వామివారి సేవ కోసమే అంటారు. వాస్తవానికి తిరుమలలో పూసే ప్రతి పువ్వు శ్రీవారి అలంకరణ కోసమే కాని భక్తుల పుష్పాలంకరణ కోసం కాదు అనే నియమం ఎప్పటి నుంచో ఉంది. తిరుమలకు పుష్ప మండపం అనే పేరుంది. ఇక్కడ ఎన్నో రకాల పూలు పూస్తాయి. అవన్నీ స్వామి సన్నిధికే చేరుకుని తరిస్తాయి. తిరుమలలో పూలు ఎందుకు పెట్టుకోకూడదో వివరిస్తూ ఓ కథనం ప్రచారంలో ఉంది. అప్పట్లో శ్రీవారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. ఓసారి శ్రీశైల పూర్ణుడు అనే పూజారి దగ్గరుండే శిష్యుడు స్వామికి అలంకరించాల్సిన పూలను తాను అలంకరించుకుని ఆనందించాడు. ఆ రోజు రాత్రి శ్రీశైల పూర్ణుడి కలలో కనిపించిన శ్రీ వెంకటేశ్వరుడు నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని చెప్పాడు. అది తెలిసినప్పటి నుంచి శ్రీశైల పూర్ణుడు చాలా బాధపడ్డాడు. ఆ బాధ నుంచి తీసుకున్న నిర్ణయమే ఇది. ఆ రోజు నుంచి స్వామి వారికి అలంకరించిన పూలను కూడా భక్తులకు ఇవ్వొద్దని భావించి వాటిని తీసుకెళ్లి పూల బావిలో వేయడం ప్రారంభించారు. ఈ పూలతోనే అగరొత్తులు తయారు చేస్తారు. స్వామివారి అలంకరణ సేవలో వినియోగించే పూల మాలలకు కొన్ని పేర్లున్నాయి. శ్రీవారి పాదాలపై అలంకరించే మాలను తిరువడి దండలు అంటారు. కిరీటం మీదుగా భుజాల వరకు అలంకరించే పూల మాలలను శిఖామణి అని పిలుస్తారు. భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వ్రేలాడుతున్నట్టుండే మాలలను సాలగ్రామాలు అంటారు. శ్రీ వెంకటేశ్వరుడి మెడలో అలంకరించే పుష్పహారాన్ని కంఠం సరి అంటారు. నందకం అనే ఖడ్గానికి అలంకరించే పుష్పమాలికను కఠారిసరం అని పిలుస్తారు. మోచేతులు కింద నుంచి పాదాల వరకు వేలాడే మాలలను తావళంలు అంటారు. శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవులకు శంఖ చక్రాలకు మాలలు అలంకరిస్తారు. అలంకరణ శోభితుడైన ఏడుకొండల వాడి ముందు మన అలంకరణ ఏపాటిది? భగవంతుడి ఎదుట భక్తులమంతా సమానంగా సాధారణంగా ఉండాలన్నదే ఈ నియమాల వెనుక ఉన్న ఆంతర్యం. సప్తగిరులపై పూలు పెట్టుకోకూడదు అనే నియమం కూడా ఈ కోవకే చెందుతుంది. ఆలయ దర్శనాలకు వెళ్లినప్పుడు ఆడంబరాలకు పోకుండా సాంప్రదాయ దుస్తుల్లో సాధారణ భక్తుడిగా వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. అప్పుడే శ్రీ వెంకటేశ్వరుడిపై ఏకాగ్రత కుదురుతుంది. స్వామి వారి అనుగ్రహానికి పాత్రులమవుతాం. పూలు పెట్టుకుంటే అపచారం. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుండే తిరుమలలో నిత్యం విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. వివిధ అలంకారాల్లో భక్త కోటికి దర్శనమిస్తారు స్వామివారు. సాధారణంగా శివుడిని అభిషేక ప్రియుడని, విష్ణువుని అలంకార ప్రియుడని పిలుస్తారు. ఇందుకు నిదర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి. పురాణాల ప్రకారం శ్రీరంగం భోగ మండపం, కంచి త్యాగ మండపం, తిరుమల పుష్ప మండపం అని చెప్తారు. పుష్ప మండపం పేరుకు తగ్గట్టే శ్రీవారు పుష్పాలంకరణ ప్రియుడు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ కోసం నిత్యం టన్నుల కొద్దీ పూలను వినియోగిస్తూ ఉంటారు. కొండపై దర్శనానికి వెళ్లే భక్తులు మాత్రం తలలో పూలు పెట్టుకోకూడదని చెప్తారు. పూలు పెట్టుకున్న వారిని దర్శనానికి కూడా అనుమతించరు. తిరుమలలో పూసే ప్రతి పువ్వు స్వామివారి సేవ కోసమే అంటారు. వాస్తవానికి తిరుమలలో పూసే ప్రతి పువ్వు శ్రీవారి అలంకరణ కోసమే కాని భక్తుల పుష్పాలంకరణ కోసం కాదు అనే నియమం ఎప్పటి నుంచో ఉంది. తిరుమలకు పుష్ప మండపం అనే పేరుంది. ఇక్కడ ఎన్నో రకాల పూలు పూస్తాయి. అవన్నీ స్వామి సన్నిధికే చేరుకుని తరిస్తాయి. తిరుమలలో పూలు ఎందుకు పెట్టుకోకూడదో వివరిస్తూ ఓ కథనం ప్రచారంలో ఉంది. అప్పట్లో శ్రీవారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. ఓసారి శ్రీశైల పూర్ణుడు అనే పూజారి దగ్గరుండే శిష్యుడు స్వామికి అలంకరించాల్సిన పూలను తాను అలంకరించుకుని ఆనందించాడు. ఆ రోజు రాత్రి శ్రీశైల పూర్ణుడి కలలో కనిపించిన శ్రీ వెంకటేశ్వరుడు నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని చెప్పాడు. అది తెలిసినప్పటి నుంచి శ్రీశైల పూర్ణుడు చాలా బాధపడ్డాడు. ఆ బాధ నుంచి తీసుకున్న నిర్ణయమే ఇది. ఆ రోజు నుంచి స్వామి వారికి అలంకరించిన పూలను కూడా భక్తులకు ఇవ్వొద్దని భావించి వాటిని తీసుకెళ్లి పూల బావిలో వేయడం ప్రారంభించారు. ఈ పూలతోనే అగరొత్తులు తయారు చేస్తారు. స్వామివారి అలంకరణ సేవలో వినియోగించే పూల మాలలకు కొన్ని పేర్లున్నాయి. శ్రీవారి పాదాలపై అలంకరించే మాలను తిరువడి దండలు అంటారు. కిరీటం మీదుగా భుజాల వరకు అలంకరించే పూల మాలలను శిఖామణి అని పిలుస్తారు. భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వ్రేలాడుతున్నట్టుండే మాలలను సాలగ్రామాలు అంటారు. శ్రీ వెంకటేశ్వరుడి మెడలో అలంకరించే పుష్పహారాన్ని కంఠం సరి అంటారు. నందకం అనే ఖడ్గానికి అలంకరించే పుష్పమాలికను కఠారిసరం అని పిలుస్తారు. మోచేతులు కింద నుంచి పాదాల వరకు వేలాడే మాలలను తావళంలు అంటారు.
శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవులకు శంఖ చక్రాలకు మాలలు అలంకరిస్తారు. అలంకరణ శోభితుడైన ఏడుకొండల వాడి ముందు మన అలంకరణ ఏ పాటిది? భగవంతుడి ఎదుట భక్తులమంతా సమానంగా సాధారణంగా ఉండాలన్నదే ఈ నియమాల వెనుక ఉన్న ఆంతర్యం. సప్తగిరులపై పూలు పెట్టుకోకూడదు అనే నియమం కూడా ఈ కోవకే చెందుతుంది. ఆలయ దర్శనాలకు వెళ్లినప్పుడు ఆడంబరాలకు పోకుండా సాంప్రదాయ దుస్తుల్లో సాధారణ భక్తుడిగా వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. అప్పుడే శ్రీ వెంకటేశ్వరుడిపై ఏకాగ్రత కుదురుతుంది. స్వామి వారి అనుగ్రహానికి పాత్రులమవుతాం. పూలు పెట్టుకుంటే అపచారం. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుండే తిరుమలలో నిత్యం విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. వివిధ అలంకారాల్లో భక్త కోటికి దర్శనమిస్తారు స్వామివారు. సాధారణంగా శివుడిని అభిషేక ప్రియుడని, విష్ణువుని అలంకార ప్రియుడని పిలుస్తారు. ఇందుకు నిదర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి. పురాణాల ప్రకారం శ్రీరంగం భోగ మండపం, కంచి త్యాగ మండపం, తిరుమల పుష్ప మండపం అని చెప్తారు. పుష్ప మండపం పేరుకు తగ్గట్టే శ్రీవారు పుష్పాలంకరణ ప్రియుడు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ కోసం నిత్యం టన్నుల కొద్దీ పూలను వినియోగిస్తూ ఉంటారు. కొండపై దర్శనానికి వెళ్లే భక్తులు మాత్రం తనలో పూలు పెట్టుకోకూడదని చెప్తారు. పూలు పెట్టుకున్న వారిని దర్శనానికి కూడా అనుమతించరు. తిరుమలలో పూసే ప్రతి పువ్వు స్వామివారి సేవ కోసమే అంటారు. వాస్తవానికి తిరుమలలో పూసే ప్రతి పువ్వు శ్రీవారి అలంకరణ కోసమే కాని భక్తుల పుష్పాలంకరణ కోసం కాదు అనే నియమం ఎప్పటి నుంచో ఉంది. తిరుమలకు పుష్ప మండపం అనే పేరుంది. ఇక్కడ ఎన్నో రకాల పూలు పూస్తాయి. అవన్నీ స్వామి సన్నిధికే చేరుకుని తరిస్తాయి. తిరుమలలో పూలు ఎందుకు పెట్టుకోకూడదో వివరిస్తూ ఓ కథనం ప్రచారంలో ఉంది. అప్పట్లో శ్రీవారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. ఓసారి శ్రీశైల పూర్ణుడు అనే పూజారి దగ్గరుండే శిష్యుడు స్వామికి అలంకరించాల్సిన పూలను తాను అలంకరించుకుని ఆనందించాడు. ఆ రోజు రాత్రి శ్రీశైల పూర్ణుడి కలలో కనిపించిన శ్రీ వెంకటేశ్వరుడు నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని చెప్పాడు. అది తెలిసినప్పటి నుంచి శ్రీశైల పూర్ణుడు చాలా బాధపడ్డాడు. ఆ బాధ నుంచి తీసుకున్న నిర్ణయమే ఇది. ఆ రోజు నుంచి స్వామి వారికి అలంకరించిన పూలను కూడా భక్తులకు ఇవ్వొద్దని భావించి వాటిని తీసుకెళ్లి పూల బావిలో వేయటం ప్రారంభించారు. ఈ పూలతోనే అగరొత్తులు తయారు చేస్తారు. స్వామివారి అలంకరణ సేవలో వినియోగించే పూలమాలలకు కొన్ని పేర్లున్నాయి. శ్రీవారి పాదాలపై అలంకరించే మాలను తిరువడి దండలు అంటారు. కిరీటం మీదుగా భుజాల వరకు అలంకరించే పూలమాలలను శిఖామణి అని పిలుస్తారు. భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వ్రేలాడుతున్నట్టుండే మాలలను సాలగ్రామాలు అంటారు. శ్రీ వెంకటేశ్వరుడి మెడలో అలంకరించే పుష్పహారాన్ని కంఠంసరి అంటారు. నందకం అనే ఖడ్గానికి అలంకరించే పుష్పమాలికను కఠారిసరం అని పిలుస్తారు. మోచేతుల కింద నుంచి పాదాల వరకు వేలాడే మాలలను తావళములు అంటారు. శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవులకు శంఖ చక్రాలకు మాలలు అలంకరిస్తారు. అలంకరణ శోభితుడైన ఏడుకొండల వాడి ముందు మన అలంకరణ ఏ పాటిది? భగవంతుడి ఎదుట భక్తులమంతా సమానంగా సాధారణంగా ఉండాలన్నదే ఈ నియమాల వెనుక ఉన్న ఆంతర్యం. సప్తగిరులపై పూలు పెట్టుకోకూడదు అనే నియమం కూడా ఈ కోవకే చెందుతుంది. ఆలయ దర్శనాలకు వెళ్లినప్పుడు ఆడంబరాలకు పోకుండా సాంప్రదాయ దుస్తుల్లో సాధారణ భక్తుడిగా వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. అప్పుడే శ్రీ వెంకటేశ్వరుడిపై ఏకాగ్రత కుదురుతుంది. స్వామి వారి అనుగ్రహానికి పాత్రులమవుతాం.